నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో వైసీపీకి ఎదురు దెబ్బ, మేయర్ పీఠానికి ఎసరు. 12 మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనలోకి జంప్. వరదతో పోటెత్తిన గోదావరి, ముంపులో పలు గ్రామాలు. ధవళేశ్వరం వద్ద అదనపు జలాలను సముద్రంలోకి విడుదల. విజయవంతంగా సింహగిరి ప్రదక్షిణ, 10 లక్షలకు పైగా భక్తులు వచ్చారని అంచనా. టౌన్ హాల్ పరిసర ప్రాంతాల్లో దక్షిణ ఎమ్మెల్యే వంశీ ఆకస్మిక పర్యటన, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంపై ఆగ్రహం. జీవీఎంసీ మేయర్ పీఠం వైసీపీ నుంచి చేజారిపోయేలా ఉంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో జీవో తీసుకురావడం ద్వారా మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేసింది. దీనిలో భాగంగానే 12 మంది వైసీపీ కార్పొరేటర్లు, కొందరు టీడీపీలో, మరికొందరు జనసేనలో చేరిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జీవీఎంసీని సొంతం చేసుకునేందుకు ప్లాన్ వేసింది. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు 4 ఏళ్ల అవకాశం లేకుండా ఉత్తర్వులు తీసుకొచ్చారు. ప్రస్తుతం మేయర్ 3 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. వైసీపీ పీఠాన్ని కదిలించాలంటే చట్ట సవరణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆ పని పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం స్కెచ్ వేసింది. దీనిలో భాగంగా వైసీపీ కార్పొరేటర్లలో జంప్ జిలానీలు కండువాలు మార్చేసుకున్నారు. కొందరు టీడీపీలో చేరగా మరికొందరు జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఎన్టీఆర్ భవన్ వేదికగా వైసీపీ కార్పొరేటర్లు సారిపల్లి గోవింద్, కంపా హనోక్, బొడ్డు నరసింహపాత్రుడు, ఇల్లపు వరలక్ష్మి, లొడగల అప్పారావు, రాజన రామారావు, కోడూరి అప్పల్ రత్నం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా, వంశీ, వెలగపూడి రామకృష్ణబాబులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు ఆళ్ల లీలావతి, కంటిపాము కామేశ్వరి, పెద్దిశెట్టి ఉషశ్రీ, బి సూర్యకుమారి, పూర్ణశ్రీలు జనసేన పార్టీలో చేరనున్నారు. మొత్తం 12 మంది కార్పొరేటర్లు పార్టీ మారగా మరో 9 మంది పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీంతో గ్రేటర్ రాజకీయం వేడెక్కింది. అన్ని సక్రమంగా జరిగితే జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మేయర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీని ప్రజలు తిరస్కరించారని, ఇది గమనించే ఆ పార్టీ కార్పొరేటర్లు కూటమిలో చేరారని ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి వంశీ, గంటా, పల్లా శ్రీనివాసరావులు అన్నారు. అందరూ కలిసి విశాఖను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ఎలాంటి ఆరోపణలు లేని వారిని మాత్రమే కూటమిలోకి చేర్చుకున్నామన్నారు. అంటే అప్పుడు ఇంకా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వెళ్ళలేదు. కానీ ఎవరైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి గెలిచారో అంత వ్యతిరేకత ప్రభుత్వంలో ఉన్నా సరే వాళ్ళు డబ్బులు, దౌర్జన్యం ఇవన్నీ చేసి వాళ్ళని గెలిపించుకున్నారు. మా వాళ్ళు గెలిచారంటే జనాదరణ వాళ్ళకు ఉందనే మేము చాలా బలంగా నమ్మాము. సో ఇవాళ కొన్ని వార్డ్స్లో మేము దగ్గర దాకా వచ్చి ఓడిపోయాం. సో అదొక విషయం. ఇంకోటి ఏంటంటే కొన్ని వార్డ్స్లో అవతల వైపు గెలిచిన వాళ్ళు ఏదో సందర్భాల్లో కలిసినప్పుడు వాళ్ళ గురించి మాటలు వచ్చినప్పుడు పర్లేదు, వీళ్ళేమీ వైసీపీ ఒక గుండెలాగా ప్రవర్తించట్లేదు, రీజనబుల్గా ఉన్నారు అనేది కొందరి మీద కూడా డిస్కషన్ వచ్చింది. ఏదైతే గంటా గారు అన్నారో, ఎవరైనా మరీ దౌర్జన్యం చేసి చట్టం వాళ్ళ చేతిలో తీసుకుని లేకపోతే పొలిటికల్గా కూడా చాలా విండిక్టివ్గా బిహేవ్ చేస్తే అట్లాంటి వాళ్ళు ఇవాళ ఈ కూటమిలోకి రావాలని ప్రయత్నించినా సరే వాళ్ళని ఇవాళ తీసుకోవడం జరగట్లేదు. మన నిబంధనలు వాళ్ళు పాటించే విధంగా వాళ్ళు వచ్చి ఇక్కడ పతనం చేయడం కాదు. ఇవాళ ఇక్కడ తెలుగుదేశంలోనో జనసేనలోనో వాళ్ళు వస్తున్నారంటే మన విధానాలు వాళ్ళు తీసుకోవాలనే ఆలోచనతోనే ఎవరు ఫిట్ అవుతారని ఆలోచించి ఇవాళ వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్ అందరినీ చేర్చుకోవడం జరిగింది. అయితే ఇవాళ భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాలు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అండ్ వాళ్ళందరినీ కోరేది ఏంటి అంటే, మీరు ఇవాళ వచ్చిన తర్వాత మీ వార్డులో ఉన్న ఈ కూటమి నాయకులందరినీ కూడా మీరందరూ కలుసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలోగా ఉన్నటువంటి మచ్చలేని, అరాచకం చేయనటువంటి కార్పొరేటర్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలోకి తీసుకురావడం జరిగింది. ఎందువల్లంటే విశాఖ నగరం ప్రశాంతమైన నగరం ఒక గంజాయి వనం అయిపోయింది. మళ్ళా ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అదే రకంగా కార్పొరేషన్లో
ఎన్ని అవినీతి కుంభకోణాలు జరిగినాయో మనందరికీ తెలుసు. అవన్నీ మరలా పునరావృతం కాకుండా అవన్నీ వెలికి తీసి ప్రజల దృష్టిలో పెట్టి మంచి ప్రభుత్వం, మంచి జీవీఎంసీలో మంచి ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా పరిపాలన ఒక అద్భుతమైన అభివృద్ధికి నాంది పరిపాలన కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కూడా తీర్పిచ్చారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ప్రజా తీర్పుకు అనుగుణంగా పనిచేయాలి. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిగొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు, ఆ పార్టీని చీకొట్టారు. కాబట్టి ప్రజలకు అనుగుణంగా, ప్రజా తీర్పుకు అనుగుణంగా పరిపాలన జరగాలని చెప్పేసి ఇవాళ అటు తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో జాయిన్ అయిన కార్పొరేటర్లందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ ఈ ఈ రెండు పార్టీల్లో జాయిన్ అయిన నాయకులందరికీ కూడా భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళకి అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీ కూడా అండగా ఉంటుంది. మనకి ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఈ అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుంటాం, మేము కూడా ఇందులో భాగస్వామ్యం అవుతామని చెప్పని ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, కొంతమంది ఇతర ఇండిపెండెంట్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ కావడానికి వాళ్ళు సంకేతాలు పంపించడం, దానిపైన మన నాయకులందరూ కూడా మాట్లాడుకొని, ఎందుకంటే ఇది ఏదో ఆల్ ఆఫ్ ఏ సడన్గా వాళ్ళు వచ్చేస్తున్నారు, చేర్చుకున్నారు అనేది ఎవరు అనుకోవసరం లేదు. దీని మీద కొంత చర్చలు కూడా జరగడం జరిగింది. మీ ఫ్లోర్ లీడర్గా ఉన్న శ్రీనివాస్ ఏదైతే ఉన్నాడో మొత్తం అందరూ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మీ వార్డులో ఈ సో అతను ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మరి మీరు ఒకసారి మాట్లాడి మీ స్థానిక నాయకులతో కూడా మాట్లాడి అందరికీ అంగీకారం తీసుకొని వాళ్ళని వస్తే బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నారు సార్ అంటే, అట్లాగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఎవరెవరు వస్తున్నారో ఆ వార్డుల్లో ఆ స్థానికంగా వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడుకొని ఒక సమన్వయంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో కొంత ఆలస్యం కూడా అయింది. యాక్చువల్గా గవర్నమెంట్ మారిన వెంటనే ఈ ప్రక్రియ యాక్చువల్గా డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. అయితే నేను ఇక్కడ ఒకటే మీకు హామీ ఇస్తా ఉన్నాను, ఇందాక వంశీ కానీ, వెలగపూడి కానీ, లేకపోతే మన బాబుజీ కానీ, మిగతా నాయకులు చెప్పినట్టుగా ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన మన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కట్టేసి చేసి ఓడిపోయిన నాయకులు ఉన్నారు. అక్కడ గెలిచిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటరు మన పార్టీలోకి వస్తున్నప్పుడు కొంత ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది న్యాచురల్గా. అయితే ఎమ్మెల్యేలుగా, పార్టీ నాయకులుగా మా మీద కూడా ప్రధానంగా బాధ్యత ఉంది. ఎవరైతే పార్టీకి కష్టకాలంలో కష్టపడ్డారో వాళ్ళకి అన్యాయం జరగకుండా వచ్చే వాళ్ళతో సమన్వయం చేయించే బాధ్యత కూడా నాయకులు తీసుకోవాల్సి. మనం ముందుకు వెళ్తే నిజంగా భవిష్యత్తు నాయకులకి ప్రజలు చాలా చులకనగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. మనందరం కూడా మన సమయానికి త్యాగం చేయాలి. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే ప్రజల యొక్క కష్టాలు తీర్చడంలోనే మనం నిమగ్నమై ఉండాలి. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మిమ్మల్ని ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఇంకో పార్టీలో తీసుకున్నారు, మీరు ప్రజలకు మీరే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎలా ఆలోచిస్తామంటే మా పార్టీని బలోపేతం చేసుకోవాలి, ఖచ్చితంగా మా సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తున్నాడా లేదా, ఎటువంటి తప్పటడుగు ఏకంటే ఉన్నాడా లేదా, అందరినీ సమన్వయం చేసుకుంటాడా లేదన్న కొనలో చూస్తాం. కానీ ప్రజల దగ్గరికి నేరుగా మీరు ఉంటారు కనుక మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుకనే ఈరోజు మనందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళి మన ప్రాంతాన్ని, మన జిల్లాని బాగా అభివృద్ధి చేయడం, మన ఏదైతే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏరియాని బాగా అభివృద్ధి చేయడానికే ధ్యేయంగా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూడా మీరు అడగొచ్చు మీరు ఎందుకు తీసుకుంటున్నారని. నాకు ఎందుకంటే విశాఖపట్నాన్ని ఒక ప్రపంచంలోనే ఒక ఖ్యాతి కలిగినటువంటి సిటీగా డెవలప్ చేయాలంటే కార్పొరేటర్స్ యొక్క పాత్ర చాలా కీలకం. అభివృద్ధిలో మీ పాత్ర చాలా కీలకం. నేను రాష్ట్రం నుంచి, రాష్ట్ర బడ్జెట్ నుండి డబ్బులు కేటాయించినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పని జరగాలంటే మీ యొక్క సహాయ సహకారాలు కావాలి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కార్పొరేటర్లు బుజ్జగించినా ఫలితం లేకపోయింది. 21 మంది కార్పొరేటర్లు కూటమిలో చేరేందుకు సిద్ధమవడంతో ఒక్కసారిగా విశాఖలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా 12 మంది కార్పొరేటర్లు కూటమిలో చేరారు.
వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. గోదావరికి వరద పోటెత్తింది. గత 3 రోజులుగా కురిసిన వర్షాలు గోదావరి పొంగి ప్రవహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాలకు పైగా పంట నష్టం ఏర్పడింది. కొన్ని చోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం వరద ప్రవాహం అధికంగా ఉండడంతో బోటు కొట్టుకొచ్చింది. దానిని బయటకు తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో నానా అవస్థలు పడ్డారు. దేవీపట్నం గండిపోచమ్మ ఆలయం మునిగిపోయింది. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 10.02కి చేరింది. ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సముద్రంలో 5 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. భారీ వర్షాలు వరదలతో రాకపోకలు స్తంభించాయి. చిత్తూరు, వరరామచంద్రపురం, కూనవరం మండలాల్లో వరద ప్రవహిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొంతమందికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. శిబిరాలను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. ఇదిలా ఉండగా వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావం 2 రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సింహగిరి ప్రదక్షిణ అశేష భక్త జనవాహినితో విజయవంతంగా సాగింది. ఎప్పుడూ లేనంతగా 10 లక్షలకు పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. వారాంతపు సెలవులు కలిసి రావడంతో అనూహ్యంగా భక్తులు పెరిగారు. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులతో గిరి ప్రదక్షిణ రహదారులన్నీ కోలాహలంగా మారిపోయాయి. సంపూర్ణ చందనాచరణలో సింహాద్రి నాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. సింహగిరికి భక్తజనం హారం కట్టినట్లు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ సందడిగా సాగింది. పున్నమి వెన్నెల్లో రెట్టించిన ఉత్సాహంతో భక్తులు ప్రదక్షిణ చేశారు. డ్రోన్తో తీసిన చిత్రాలు చూస్తే సింహగిరి చుట్టూ భక్తులు హారం కట్టారా అన్నట్లు అనిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే గిరి ప్రదక్షిణకు భక్తులు శ్రీకారం చుట్టారు. మరికొంతమంది పూలరథం ప్రారంభమైన తర్వాత గిరి ప్రదక్షిణ చేశారు. రాత్రి 11 గంటలు దాటినా ఇంకా ప్రదక్షిణకు వస్తూనే ఉన్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న భక్తులు సింహగిరి అప్పన్న స్వామిని దర్శించుకుని తరించారు. స్వచ్ఛంద సంస్థలు రాత్రి తెల్లవార్లు భక్తులకు ఆహార పదార్థాలు, పానీయాలు అందిస్తూనే ఉన్నారు. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో తడిసి ముద్దవుతూనే ప్రదక్షిణ పూర్తి చేశారు. మెట్ల మార్గంలో కొంతమంది భక్తులు సింహగిరికి చేరుకున్నారు. మధ్యలో ప్రకృతి జలాధారాల్లో స్నానాలు చేసుకుంటూ కొండెక్కారు. సింహగిరి ప్రదక్షిణ లక్షలాది మంది భక్తుల కోలాహలాలతో కన్నుల పండుగగా సాగింది. సింహగిరి ప్రదక్షిణ అత్యంత ప్రతిష్టాత్మకమైందని సింహాచలం దేవస్థానం స్థానాచార్యులు టి రాజగోపాలాచార్యులు తెలిపారు. ఎంతో విశిష్టత ఉన్న ఈ ఉత్సవం విజయవంతంగా సాగిద్దన్నారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు స్వామివారి కృప మెండుగా ఉంటుందన్నారు. శుద్ధ పూర్ణిమని పురస్కరించుకొని ఈనాడు 4వ విడత చందన సమర్పణం జరిగింది. అక్షయ తృతీయ నాడు తొలిసారిగాను, వైశాఖ పూర్ణిమ 2వ విడత, జ్యేష్ఠ పూర్ణిమ 3వ విడత, ఆషాఢ పూర్ణిమ నాడు 4వ విడత చందన సమర్పణం జరిపించుకున్నారు స్వామివారు. పూర్తిగా ఈనాటితో 12 మణుగుల చందనాన్ని స్వామివారు ధరించారు. ఉదయం సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవచనం అయిన తర్వాత చందన సమర్పణం, విశేష ఆరాధన, బాలభోగం, రాజభోగం నివేదనంతో పూర్తి చేసుకుని సుమారు 3:30 గంటల ప్రాంతం నుంచి భక్తులందరికీ స్వామివారు తన యొక్క పరిపూర్ణమైనటువంటి రూపంతో ఆ దర్శనాన్ని అనుగ్రహించారు. ఇది ఇవాళ విశేషం. దీనికి గిరి పూర్ణమి అని, గురు పూర్ణిమ అని, వ్యాస పూర్ణిమ అని ఇలాంటి వ్యవహారం ఉంది. అంటే గిరి ప్రదక్షిణం చేసిన ఆ అనుపదంలో వచ్చే పూర్ణిమ కనుక దీనికి గిరి పూర్ణిమ అని పేరు, గురు పూర్ణిమ అని పేరు. ఇంకొక వ్యవహారం, వ్యాస భగవానుడు జన్మించినటువంటి రోజు ఇవాళ, వ్యాస జయంతి ఈనాడు. అందుకోసమని దీనిని గురు పూర్ణిమ అంటారు. వ్యాస మహర్షి అందరికీ ఆచార్యుడు. ఎందుచేతనంటే వేద విభాగం చేశాడు. అలాగే వేదవాంగ్మయాన్ని అంతటినీ పురాణ రూపంలో 18 పురాణాలని ఆయన అనుగ్రహించి
లోకానికి అంతటికీ మహోపకారకుడయ్యాడు. అట్లాంటి మహనీయుణ్ణి స్మరించుకోవడం, వ్యాస రూపంలో ఉండేటువంటి వారి వారి ఆచార్యుల్ని ఆరాధించడం వాళ్ళ యొక్క కర్తవ్యం, ఇవాటి కర్తవ్యం. గిరి ప్రదక్షిణ పూర్తి కావడంతో ద్వయాతారుడైన వరాహ నరసింహుడు సంపూర్ణ చందనాచారణతో భక్త కోటికి దివ్య దర్శనమిచ్చారు. ఆషాఢ పూర్ణమి సందర్భంగా తుది విడత శ్రీగంధం సమర్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. 500 కిలోల పచ్చి గంధం లేపనంతో అప్పన్న స్వామి పరిపూర్ణమూర్తిగా భక్త కోటికి దర్శనమిచ్చారు. గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు చతుర్దశి నాడు తెల్లవారుజామున ఆలయ ప్రదక్షిణ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన టౌన్ హాల్ పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచి సెక్యూరిటీని నియమించాలని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు ఆయన టౌన్ హాల్ పరిసర ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పురాతన వారసత్వ సంపదకు నిలయమైన వైజాగ్ క్లబ్ హౌస్, టౌన్ హాలు, వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. 10 కోట్లు వెచ్చించి గతంలో ఆధునీకరణ చేపట్టినప్పటికీ గంజాయి, డ్రగ్స్, మందుబాబులకు నిలయంగా మారిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ భవనాలను సంరక్షించుకోవాలని, పాత టెండర్లు రద్దు చేసి త్వరితగతిన ఆక్షన్ వేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే సెక్యూరిటీని నియమించి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలన్నారు. ఈ పర్యటనలో జెడ్సీ శివ అధికారులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా రైల్వే న్యూ కాలనీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు. అనంతరం అన్న వితరణ నిర్వహించారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం న్యూ కాలనీ అండి. ఈరోజు ఆదివారం 21 తారీఖు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భక్తుల స్వహస్తాలతోటి బాబావారికి అభిషేకం నిర్వహించబడుతుంది. పాలు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ, లేదా నదీ జలాలతో కానీ ప్రతి ఒక్కరూ తీసుకొచ్చి బాబావారు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇది 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత స్వామివారికి అలంకరణ, ఏకాంత సేవ, సాయంత్రం పలకీ మహోత్సవం నిర్వహించబడుతుంది. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు, సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు అర్ధయాకాహం నిర్వహించబడుతుంది. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఉదయం 11 గంటల నుంచి రాత్రి శేజార్త వరకు సాయిబాబా అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. సుమారుగా 10,000 మందికి ఈ కార్యక్రమం కూడా పాల్గొన్న వాళ్ళని కోరుతున్నాం. అలాగే రాత్రి 9-9:30 మధ్యలో శేజార్తి, ఆర్తనంతరం తీర్థ ప్రసాదాలు విత్తనం. ఓం శ్రీ సాయినాథాయ నమః. విఎంఆర్డీఏ కమిషనర్ గా జీవీఎంసీ అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ నియమితులు అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. త్వరలోనే కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కప్రాడ కొండ సమీపంలోని అరుంధతి నగర్ లో ఇంటి స్లాబ్ కూలింది. నిద్రిస్తున్న సమయంలో స్లాబ్ కూలిపోవడంతో కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అరుంధతి నగర్ లోని కుండపోత వర్షాలకు ఇంటి పైభాగం నానిపోయి ఫ్యాన్ తో పాటు స్లాబ్ కూలి నిద్రలో ఉన్న వారిపై పడింది. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దృష్టికి తీసుకువచ్చారు. పాపకి అలా అన్ని అన్ని మొగం తీయలే మొగం ఇంకెక్కడైనా తెలియదా దేవుడి గుడిని బట్టి చిన్న చిన్న డబ్బులేనండి. ఏం పెద్దగా ఏం అనలేదు. ఏం నమ్ముకున్నారు ఇది కూడా. రాష్ట్రం కేంద్రం మధ్య సమన్వయం సాధించుకునేలా కూటమి ఎంపీలతో పాటు రాష్ట్ర మంత్రులతో కలిసి సమావేశం నిర్వహించామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేసేందుకు
అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రంలో ఉన్న శాఖలతో రాష్ట్రంలో ఉన్న శాఖలు కలిసి సమన్వయంతో ముందుకు సాగి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామని తెలిపారు. దాని మీద ఒక కొత్త పద్ధతిలో ఈ మీటింగ్ జరిగింది. అందుకనే ఎప్పుడూ లేని విధంగా ఎంపీల తాలూకా మీటింగ్లో రాష్ట్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి వర్యులు పిలిచి ఆహ్వానించడం కూడా జరిగింది. మరి కొత్త పద్ధతి ఏంటంటే ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటు, మినిస్ట్రీస్ పరంగా ఒక డిపార్ట్మెంటు, అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈరోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది. మరి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కష్టాలు ఊబిలో నుంచి, అప్పులు ఊబిలో నుంచి, ఈ ఆర్థిక నష్టం నుంచి బయటకు తీసుకొని రావాలనంటే కేంద్రం తాలూకా సహకారం ఎంతైనా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల కంటే కేంద్ర పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మా ఎంపీలు మరి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఆ లిస్టుల ప్రకారం ఎవరికి ఏది ఇచ్చారన్నది కూడా తర్వాత మీడియా మిత్రులతో మేము షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకు అంశాన్ని మేము తీసుకొని వచ్చాం. అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా ఘంటాపదంగా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ని కూడా ఈరోజు మళ్ళీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో, అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి. అది స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి, రెన్యువల్ చేయాలి ఆ లీజెస్ కూడా, అవి కూడా మేము ప్రస్తావించాం. ఇమీడియట్గా ఆ లైసెన్స్లన్నీ కూడా రెన్యువల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎంత పట్టుదలతో కార్యక్రమాలు చేస్తున్నామని దానికి అది కూడా ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే రైల్వే జోన్ తాలూకా ఇష్యూ, మరి 10 సంవత్సరాలుగా నేను చాలా కష్టపడ్డాను రైల్వే జోన్ గురించి. అది కూడా ఈరోజు ఒక ల్యాండ్ తాలూకా సమస్య వల్ల ఆగిపోయింది. దాని మీద కూడా అక్కడ వైజాగ్లో కలెక్టర్ గారితో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరితో మాట్లాడాం. దీని మీద మరి పల్లా శ్రీని గారు, భరత్ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తరచూ దీని మీద కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. రైల్వే జోన్కి కావాల్సినటువంటి ల్యాండ్ని కూడా స్పీడప్ చేసి అతి త్వరలో అది కూడా ఆపరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ కార్యక్రమంలో మేము మాట్లాడుతున్నాం. గాజువాక పిలకవానిపాలెంలో దుర్గాదేవి ఆలయంలో అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గురు పౌర్ణమి రోజున దుర్గమ్మవారిని శాకంబరిగా అలంకరించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ స్థాపకులు శివారెడ్డి అన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రతి నెల పౌర్ణమి రోజున అన్న సమారాధన నిర్వహిస్తున్నామని చెప్పారు. పిలకవానిపాలెం గ్రామంలో శ్రీ 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 నవదుర్గమ్మ తల్లి ఆలయంలో ఆషాఢి పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం కూడా ఆ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఎలాగైతే శాకంబరిక దేవం చేస్తారో అదేవిధంగా ఇప్పుడు గుడి కట్టి ఇది 5వ సారి మరి శాకంబరిక తయారు చేసి మరి అదేవిధంగా ప్రతి ఒక్క కాయగూరలతో అన్ని కాయగూరలతో కూడా అలంకరణ చేస్తాం. ఈ కాయగూరలు కూడా అందరూ కూడా ఇచ్చిన కాయగూరలు తలొక ఇది నేను ఇస్తాను మొక్కుకుని ఇచ్చినాను అనమాట ఇవన్నీ. అలాగే ప్రతి శుక్రవారం కూడా అంగరంగ వైభవంతో పూజ చేస్తూ ఉంటాం. నెలలో వచ్చే పౌర్ణమి ప్రతి పౌర్ణమి కూడా పడి పూజ పెట్టి టిఫిన్లు పెట్టి పంచామృత అభిషేకాలు చేసి అలాగే గుడంతా జ్యోతులు వేసి ప్రతి ఒక్క నెలలో కూడా చేస్తుంటాం. అదేవిధంగా మరి నవరాత్రులు వచ్చిందంటే 9 రోజులు కూడా పూజ చేసి అగ్నిగుండాలు వేసి సోలాలు వేసి మరి అంగరంగ వైభవంతో మన నవరాత్రులు కార్యక్రమం చేస్తుంటాను. అదేవిధంగా చండీ యోగం వస్తుందంటే చండీ కూడా మరి గిరిప్రదక్షిణ నాట్లకి మనుషుల్ని తండోపితన జనాల్ని భక్తులు కూడా వందలాది మంది భక్తులు నేను తీసుకువెళ్ళి ఆ గిరిప్రదక్షిణ అమ్మవారు మరి ఇంద్రకీలాద్రిపై తీసుకెళ్లి చూపించి తీసుకొస్తుంటాను. అమ్మవారి దయ. గతంలో అమ్మవారు ఇక్కడ వెలిసింది. ఆ అమ్మవారు వెలిసిన తర్వాతే గుడి కట్టమన్న తర్వాత నేను గుడి కట్టాను. చాలా మందికి సంతానం, మొదటగా సంతానం 1 లేక 3 లేక 5 పౌర్ణాలు ఎవరైతే ఉపాసనలతో ఉన్నారో వాళ్ళకి కంపల్సరిగా సంతానం ఫస్ట్ ఇచ్చేది. అలాగే సంతానం ఇచ్చింది చాలా మందికి. అలాగే ఉద్యోగాలు కానీ, వివాహాలు కానీ, ఆరోగ్య రీతి కానీ ఏదైనా సరే నాకు ఇది కావాలి అనుకునేట్లయితే పసుపు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని అమ్మా నాకు ఇది కావాలన్నట్లయితే కంపల్సరిగా కోరినట్లుగైతే మనకి ఇస్తుంది అమ్మ. గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయాల్లో విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. దీనిలో భాగంగా గౌరకంచులపాలెం షిరిడి సాయి ఆలయంలో గురు పౌర్ణమి ఘనంగా నిర్వహించారు. బాబాకు పూజలు, అన్నాభిషేకం జరిపారు. పలువురిని ఆలయ పెద్దలు సత్కరించారు.
గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు బిఎన్ఐ వైజాగ్ ఛాంబర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టారు. ఉత్తర నియోజకవర్గ పరిధిలో 4.50 లక్షలు వెచ్చించి భక్తులు ప్రసాదాన్ని అందజేశారు. విశాఖపట్నంలో ఉన్న ఒక బిజినెస్ గ్రూప్ మెంబర్స్ అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఇక్కడ గిరి ప్రదక్షిణ భక్తుల సౌకర్యార్థం పులిహోర అన్నవరం దేవస్థానం నుంచి ప్రత్యేకించి తయారు చేయించి తీసుకొచ్చిన అన్నవరం ప్రసాదం మరియు బిస్కెట్స్, లెమన్ అండ్ స్వీట్ సోడా మరియు బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4.5 లక్షల చిల్లర రిఫ్రెష్మెంట్స్ భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాను. మీ పేరు? నా పేరు అచ్యుత రామరాజు. ఏ ట్రస్ట్ పేరు? బిఎన్ఐ ఛాంపియన్స్ అని పేరు, ఒక బిజినెస్ గ్రూప్ ఇది. శ్రీహరిపురం పవన్ పుత్రనగర్ వేణుగోపాల స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు తనేడు పెత్కంశెట్టి మౌర్య సింహ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. షిరిడి సాయిబాబా విగ్రహదాత వియప్పు పెద్ద సన్యాసిరావు అప్పారావు సన్యాసిరావు ఆర్థిక సాయంతో పూజాధికారులు నిర్వహించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషమని మౌర్య అన్నారు. పూజా కార్యక్రమాలు ఆరతి అలాగే వినయ సారథ్యంలో అవుతున్నాయి. అలాగే ఏంటంటే మా అన్నదమ్ముల సహకారంతో మరి ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి ఏంటంటే చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ అలాగే కమిటీ వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారు. వాళ్ళకి కూడా నా ఎక్కువ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏంటంటే ఇక రాబోయే కాలంలో కూడా అందరూ సహకారంతో మంచి కార్యక్రమాలు బాబా గారికి అలాగే శ్రీకృష్ణ భగవాన్ గారికి అలాగే వినాయకుడికి అలాగే ఏంటంటే రాధమ్మ తల్లికి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్యవర్తలు అందరూ కూడా వారందరికీ కూడా ఈ కమిటీ తరఫున నేను వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సన్యాసరావు గారు, వినయ్ గారు, శంకర్ బాలాజీ వారి విగ్రహదాతలుగా వారితో ప్రతి సంవత్సరం కూడా బాబా గురు పౌర్ణమి రోజు అన్న సంరాధన, భజనలు, అర్చనలు, పూజలు అన్నీ జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ విధంగానే వచ్చి ప్రతి ఏటా కూడా అందరూ మంచిగా శుభ్రంగా ఆనందంగా ఆయురారోగ్యాలుగా ఉండాలని చెప్పేసి కోరుతూ బాబా వారి దయ వలన అందరూ బాగా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అన్నప్రసాదం కానివ్వండి, లేదంటే ఈరోజు పూజలు కానివ్వండి, భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఎంత వర్షంలో జోరుగా కూడా ఉదయం నుంచి వర్షం పడుతున్నా సరే ఎంతమంది వచ్చి పాల్గొనడం, వీరందరికీ కూడా పాల్గొనేందుకు ఒక చక్కటి అవకాశంతో పాటు ఒక మంచి వేదికని ఇచ్చినటువంటి సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ గుళ్ళో ఈ సంఘం ఈ కమిటీ వారు ఇంకా మరిన్ని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో వైసీపీకి ఎదురు దెబ్బ, మేయర్ పీఠానికి ఎసరు, 12 మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనలోకి జంప్. వరదతో పోటెత్తిన గోదావరి, ముంపులో పలు గ్రామాలు, ధవళేశ్వరం వద్ద అదనపు జలాలను సముద్రంలోకి విడుదల. విజయవంతంగా సింహగిరి ప్రదక్షిణ, 10 లక్షలకు పైగా భక్తులు వచ్చారని అంచనా. టౌన్ హాల్ పరిసర ప్రాంతాల్లో దక్షిణ ఎమ్మెల్యే వంశీ ఆకస్మిక పర్యటన, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంపై ఆగ్రహం.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.